తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్మాలో ప్రస్తుతం 6 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటూ నేటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. 1168వ ఎపిసోడ్తో గుప్పెడంత మనసు సీరియల్ వీడ్కోలు పలికింది. అశేష ప్రేక్షక ఆదరణతో ఈ ధారావాహిక ప్రేక్షకుల అభిమాన సీరియల్గా నిలిచింది. డిసెంబర్ 7, 2020న గుప్పెడంత మనసు సీరియల్ను రాత్రి 7 గంటలకు ప్రారంభించారు. మొదట ఈ సీరియల్ను బిగ్ సినర్జీ నిర్మాణ సంస్థ నుండి ప్రారంభించారు. తదుపరి భూమి ఎంటర్టైన్మెంట్స్ నుండి ఈ సీరియల్ కొనసాగింది. కాపుగంటి రాజేంద్ర, అనిల్ ఆనంద్, కుమార్ పంతం ఈ సీరియల్కు దర్శకత్వం వహించారు. కె ఉషారాణి ఈ సీరియల్కు కథని అందించారు. గుప్పెడంత మనసు సీరియల్ మొదట రాత్రి 7 గంటల స్లాట్లో చాలా కాలం పాటు ప్రేక్షకులని ఆకట్టుకుంది. తదుపరి మే 2023 నుండి ఈ సీరియల్ను సాయంత్రం 6 గంటల స్లాట్కి షిఫ్ట్ చేశారు. ఆ తదుపరి 12:30 గంటలకి, తదుపరి మళ్ళీ సాయంత్రం 6 గంటల స్లాట్కే ఈ సీరియల్ను షిఫ్ట్ చేశారు. బెంగాలీ ధారావాహిక మోహర్ ఆధారంగా ఈ సీరియల్ను రీమేక్ చేశారు. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ సక్సెస్ఫుల్ సీరియల్గా ప్రేక్షకులని ఆకట్టుకుంది. తదుపరి ఈ ధారావాహికను చాలా భాషల్లోకి రీమేక్ చేశారు. కాకపోతే తెలుగు భాషలో ఈ సీరియల్కి చక్కటి ప్రేక్షకాదరణ పొందింది. రిషి, వసు అనే ఈ 2 క్యారెక్టర్స్ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. రిషి దారులుగా ఈ సీరియల్ జోడీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖేష్ గౌడ ఋషేంద్ర భూషణ్ గా, రక్షా గౌడ వసుధారగా ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. మహేంద్ర భూషణ్ గా సాయి కిరణ్, జగతి పాత్రలో జ్యోతిరాయ్, దేవయాని పాత్రలో మాధవి ఉట్ల, సంగీత కొండవీటి, డాక్టర్ రవిశంకర్ రాథోడ్ మనోఘ, అనుపమ క్యారెక్టర్లో చంద్ర లక్ష్మణ్, ఫణీంద్ర భూషణ్ క్యారెక్టర్లో నవభారత్ బాలాజీ, చక్రపాణిగా బాలాజీ, సుమిత్రగా ఉషా, శైలేంద్రగా సురేష్ బాబు, ధరణిగా జ్యోతి పూర్ణిమ, సీతా మహాలక్ష్మి, గౌతమ్గా కిరణ్ క్రాంత్, సాక్షిగా వసంతి కృష్ణన్, అలాగే రసాగ్న రీతు, రాజీవ్గా శ్యామ్, పుష్పగా శ్రీనిధి, రవీంద్ర భూషణ్గా సుధీర్ చెల్లా, సుహాసినిగా వనిత, అంజనగా వీణా స్వరూప, సంజనగా విజయ రోషిని, ఏంజల్గా అవంతిక మున్ని, విశ్వనాథంగా జయల్ శ్రీనివాస్, అనుపమ తల్లిగా ఇందు ఆనంద్, పాండ్యన్గా సుధీర్ చంద్ర, మురుగన్గా రాధాకృష్ణ, మాధవిగా అపర్ణ, ఎస్ఐ శిరీష్గా ఆదర్శ్, ముకుల్గా క్రాంతి, వికాస్గా ఉమాశంకర్, చక్రపాణి అక్కయ్యగా ఉమానాయుడు, విశాలాక్షిగా గాయత్రి అల్లూరి, సరోజగా వినీత, రంగా నాన్నమ్మగా రాధమ్మ, మినిస్టర్గా గోపాలరావు, భద్రగా రాజు, ఇంకా రామ్ జగన్, ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. 1168వ ఎపిసోడ్తో ఈ సీరియల్ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. చాలా కాలం పాటు సీరియల్లో రిషి క్యారెక్టర్ని పక్కన పెట్టినప్పుడు అభిమానులు రిషి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎంతగానో ఎదురు చూశారు. కాకపోతే రిషి తిరిగి వచ్చినప్పటికీ సీరియల్ పైన జనాలకి కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వలన మెల్లగా సీరియల్ పై నెగిటివిటీ మొదలు కావడంతో సీరియల్ని త్వరగా ఎండ్ చేసేశారు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా కాలం పాటు సాగదీసిన ఈ సీరియల్ క్లైమాక్స్ ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు. ఎన్నో తప్పులు, ఎన్నో కుట్రలు చేసిన దేవయాని, శైలేంద్రకి చివరన ఎలాంటి శిక్ష విధించలేదు. ప్రేమ, అభిమానాలే ముఖ్యమైనవి అన్నట్లు ఈ సీరియల్ క్లైమాక్స్ లో చూపించి దేవయాని అలాగే శైలేంద్రకి ఎలాంటి శిక్షను విధించలేదు. ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా ముగింపు అనేది ఉండాలి కాబట్టి గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా ఇవాళ ముగింపు అనేది వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ కాబోతుంది సార్ అంటూ చెబుతుంది. అంటే గుప్పెడంత మనసు సీరియల్ జోడీతోనే మళ్ళీ మరో సరికొత్త ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బహుశా బిగ్ బాస్ తర్వాత ఈ జోడీతో మళ్ళీ కొత్త సీరియల్ ని లాంచ్ చేయవచ్చు అనిపిస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? ఈ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ ను ఎండ్ చేయడం మీకెలా అనిపిస్తోంది? సీరియల్ని ఇంకా కొంతకాలం ఉంచుంటే బాగుండేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. చివరగా గుప్పెడంత మనసు సీరియల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్స్లో నమోదు చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ టీం అందరికీ మనం గుడ్ బై చెప్పేద్దాం. మళ్ళీ రిషి, వసూలు కొత్త సీరియల్తో ప్రేక్షకులని ఆకట్టుకోవాలని కోరుకుందాం. గుప్పెడంత మనసు సీరియల్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఆ సీరియల్తో మీకున్న అనుబంధాన్ని కామెంట్స్లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.